కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని అంటున్నారు రాజకీయ పండితులు. ఏ నేత ఏం మాట్లాడుతున్నారో, ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నారో అర్థం కాని సిచ్యువేషన్ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీకి విమర్శలు, ఆరోపణలు తప్పవు. కానీ తెలంగాణలో మాత్రం పవర్ కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా విమర్శలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇటు ప్రజల నుంచి అటు ఇతర పార్టీల నాయకుల వరకు అంతా కారు పార్టీని కంగారుకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. నేతలే కానీ ప్రజలే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని ఆరా తీయగా కొన్ని విషయాలు బయటపడుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడున్న డిజిటల్ మీడియాలో ఏ వార్త అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ వస్తోంది. అలానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్లు, వాళ్ళు ఆచరించిన విధానం, వాళ్ళు చేసిన కొన్ని పనులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయని, అవే ఇవాళ ఆ పార్టీకి శాపంగా మారాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రజల గుండెల్లో చొచ్చుకెళ్లిన అంశాలు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసు. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు పార్టీలోని కార్యకర్త నుంచి పార్టీ పెద్దల వరకు అంతా కాళేశ్వరం కట్టిన అపర భగీరథుడు కేసీఆర్ అని పబ్లిసిటీ చేశారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం కుంగిపోవడంతో దాన్ని కవర్ చేయలేకపోయారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా పార్టీ నేతలు బహిరంగంగా కాళేశ్వరం గురించి చెప్పడం కనిపించలేదు. ఇదొక్కటే కాకుండా హస్తం పార్టీ పవర్లోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని సిట్ విచారణ చేసింది. దీనిలో కళ్ళు బయర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. హీరోయిన్ల దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ల దాకా, పార్టీ లీడర్ల నుంచి నా అనుకునే వాళ్ళ వరకు అందరినీ ఫోన్లు ట్యాప్ చేశారని విచారణలో తేలింది. ఇందులో ప్రతిపక్ష నేతలు ఎక్కువగా ఉండడంతో అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ అంశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇటు తెలంగాణనే కాకుండా అటు ఏపీ అంతా ఈ విషయం గురించి చర్చ నడిచేలా చేశారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీతో సహా అన్ని పార్టీల పెద్దలు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం మొదలుపెట్టారు. బీజేపీ ఎంపీ అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఏపీ మాజీ సీఎం జగన్ ఇలా అంతా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడంతో జనంలో సైతం పార్టీ పేరు ఎక్కువగా చెడిపోయినట్టయిందని చెబుతున్నారు. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కవర్ చేసుకుంటుందో వేచి చూడాలి.